డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలోని గుంపనపల్లిలో జై భీమ్ సినిమాను తలపించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. చెంచుపల్ తండాకు చెందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఓ చెంచు కుటుంబం 15,000 రూపాయల అప్పుగా తీసుకుంది. అప్పు తీర్చడం కోసం ఆ వ్యక్తి చెంచు కుటుంబంతో 3 సంవత్సరాలుగా వ్యవసాయ పొలంలో వెట్టి చాకరీ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ఆర్టికల్ను హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి చెంచు కుటుంబానికి వెట్టి చాకరీ నుంచి విముక్తి కలిగించారు. అలాగే ప్రభుత్వం తరపున 60,000 రూపాయల చెక్కును న్యాయవాదులు ఆ కుటుంబానికి అందజేశారు. అక్కడ ఈడ చెంచుపల్లి కాడ ఉన్నారు సారు. తన జీతం లెక్కనే ఇంకా ఉంటే వాడు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. వాళ్ళకి అనవసరంగా ఆ పిల్ల ఉన్నది. అయ్యా పిల్ల బాగాలేదు, ఈ 20 రూపాయలు ఇయ్యి అని చెప్పి అన్నాడు. అంటే 20 లేవు, 30 లేవు, నా తాను ఏమి లేదు, రేపిస్తా ఎల్లుండి ఇస్తా, రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని ఆ పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఇంకా ఈ సారోళ్ళకి ఎట్లా తెలిసింది. తెలిసినాక సారోళ్ళు వచ్చి ఇక్కడ రారా అని పిలిపించారు. ఆయన ఎవరిని ఈరేయను పిలిపించినాక ఆ ఈరేయను పిలిపిస్తే ఈరే ఏమన్నాడు, సారు నాకు ఇట్లా బత్యం మాదే కంట్రోల్ బియ్యం, మా కంట్రోల్ బియ్యం మేమే తింటున్నాం, కానీ వాడు రూపాయి ఇచ్చేయలేదు, ఈ కూరగాయలు తెచ్చుకోపో అనేది లేదు. నా పిల్ల కూడా చచ్చిపోయింది సారు, పైసలు ఇస్తే ఇవ్వలేదు అని 3 సంవత్సరాలు చేసాడు సార్ ఆడ జీతం. 3 సంవత్సరాలు చేస్తే కూడా ఇక పైసలు వేయకపోతే ఈ సారోళ్ళు ఎట్లా తెలిసి ఇక వచ్చారు. ఆ సారోళ్ళు పట్టుకపోయారు ఇక రాని. అంటే నీకు పైసలు ఇస్తున్నా అంటే ఆయన అడిగితే నేను ఇస్తున్నా పైసలు ఇస్తున్నా అని అన్నాడు. నాకు పైసలు ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలేదు సార్ అని చెప్పుకున్నాడు. ఎవరు మా కొడుకు చెప్పుకునే వరకు ఇక దానివలన ఇంకా పట్టుకపోయి ఇక ఇబ్బంది చేసి వాళ్ళని మంచిగా చేశారు సార్. ఫస్ట్ ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే పల్మూరు మండలం చెందినటువంటి పల్మూరు మండలం సంబంధించినటువంటి ఒక భూ యజమాని, గుంపనపల్లి గ్రామానికి పనిచేసినటువంటి చెంచుపల్లి తాండాకు చెందినటువంటి భూ యజమాని గత 3 సంవత్సరాల కిందట ఒక చెంచు కుటుంబానికి 15,000 రూపాయలు అప్పుగా ఇచ్చి తన వ్యవసాయ పొలంలో కూలీలుగా మార్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే 3 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో వ్యక్తి చాకరీ చేసినటువంటి భూ యజమానిని గతంలో దాదాపు ఈయనపై చాలా ఆరోపణలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా హైకోర్టు ఒక స్వచ్ఛంద సంస్థ ఆశ్రమించడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా 15,000 రూపాయలకి దాదాపు 3 సంవత్సరాలుగా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆ చెంచు కుటుంబాన్ని నానా చాకరీ చేస్తూ కూడా పొలంలో నిర్బంధించిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైతే నుండి ఒక సోషల్ మీడియా ద్వారా హైకోర్టును ఆశ్రయించడంతో సుమోటో కేసు తీసుకున్న హైకోర్టు దీనిపై విచారణ చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. అయితే ఈ నెల నవంబర్ గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన వ్యక్తిగత కేసు నమోదు చేయడం యజమానికి, తర్వాత 14వ తేదీన చెంచు కుటుంబానికి బయటికి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే నాగర్ కర్నూలు అచ్చంపేటకు సంబంధించిన జడ్జితో సహా కొంతమంది అధికారులు చెంచు కుటుంబానికి దాదాపు 60,000 రూపాయల చెక్కులు అందించారు. ఒక్కొక్కరికి 30,000 రూపాయలతో చెక్కులు అందించిన పరిస్థితి ఉంది. చెంచు కుటుంబాలతో ఎవరైతే వెట్టి చాకరీ చేయడం వాళ్ళ ఇబ్బందులను గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఒక చెంచు కుటుంబాన్ని ఆధీనంలో పెట్టుకొని వెట్టి చాకరీ చేస్తూ బాహ్య ప్రపంచానికి దూరంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మొత్తంగా ఇదైతే జై భీమ్ సినిమాను తరలించినట్టు కూడా ఉందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎవరైతే ఈ యొక్క చెంచు కుటుంబాలతో పాటు అక్కడ ఎవరైనా భూ యజమానులు కూలీలుగా మార్చి ఇబ్బందులు గుర్తిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఆదేశం చేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ.